మనవరాల్లో వస్తుందేమో. చైత్ర, నేను చెప్పేది వినమ్మా. ఏంటి పూరి నువ్వు చెప్పేది? విజయవాడ నుంచి మనం ఇక్కడికి ఎందుకు వచ్చేస్తామో నీకు తెలీదా? ఇక్కడొద్దంటావేంటి? ఇంకెక్కడికి వెళ్తాం? వేరే ఎక్కడికైనా వెళ్దామే. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇది సరిపోతుందనుకుంటాను. పో! మళ్ళీ జీవితంలో కనబడకో. కనబడ్డావో చచ్చావే. నిన్నేనమ్మా అడిగేది. ఇదెంత మంచి జాబో తెలుసా? ఆనంది గారు చాలా మంచి లాయర్. ఇప్పుడు ఆవిడ కంపెనీలో ఆవిడ కింద అసిస్టెంట్గా అంటే ఇది నాకు లా ప్రాక్టీస్ లాగే ఉంటుంది. అలాంటి మనిషి నాకు పరిచయం అవ్వడం నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీ నాన్న ఎదురైతే ఏం జరుగుతుందో నాకు తెలుసు చైత్ర. ఏది అంత ఈజీగా జరగదమ్మా. మనం సొంతం చేసుకునే ప్రతి చిన్న అవకాశం వెనక మనం మానసికంగా నలిగిపోయిన సంఘటనలుంటాయి. ఆనంది అనే అమృతం వచ్చింది. మాట చూసి మనసుని, కళ్ళు చూసి కష్టాన్ని అర్థం చేసుకునే మనుషులు మనకి ఎదురైనప్పుడు మనసు సంతోషంతో గెంతులేస్తుంది. ఆనంది మేడంని చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మనకో నేస్తం దొరికిందనిపించింది, మనకో బంధం దొరికిందనిపించింది, మనకో ధైర్యం దొరికిందనిపించింది. కష్టాలు జీవితం అంచుల వరకు తీసుకువెళ్ళి వేరే దారి లేదు అనుకున్నప్పుడు నమ్ముకున్న ధైర్యమే ఏదో ఒక రూపంలో సాయం చేస్తుందని నువ్వు నమ్ముతున్నావు కదమ్మా. ఆ నమ్మకమే నిజమైంది. దైవం మనకి సాయం చేసింది. మనమెక్కడికి వెళ్లట్లేదమ్మా, ఇక్కడే ఉంటున్నాం. అది కాదమ్మా. పూరి, నాకాకలేస్తుంది, భోంచేద్దాం పద. అది కాదు నేను చెప్పేది. నా బాధ నీకు అర్థం కావడం లేదు. ఈరోజు మార్కెట్లో మీ నాన్న ఎదురుపడ్డాడు. అదే మీ నాన్న